పట్టణ ప్రజలకు రుచికరమైన అల్పాహారంతో పాటు విందు భోజనాన్ని అందించేందుకు దక్షిణ బైపాస్ రిలయన్స్ మార్ట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆవులవారి విందు భోజన హోటల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు హోటల్ యాజమాన్యం ఆవుల రమణారెడ్డి, శంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం హోటల్ జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఒంగోలు పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరికొత్త హంగులతో ఆవుల వారి విందు భోజన హోటల్ ను ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. 50 రకాల రుచులతో ప్రజలకు రుచికరమైన అందించడం జరుగుతుందని అన్నారు. విద్యా సంస్థల మంచి ప్రజా ఆదరణ పొందిన రమణారెడ్డి హోటల్ రంగంలో ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ, నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ లైనబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, టీడీపీ నగర పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, పాఠశాల కళాశాలల అధినేతలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలు పట్టణానికి ఎంతో సంతోషమైన వాతావరణంలో ఒంగోలు నగరానికి కొత్తగా ఇంకొక హంగు ఒకటి ఏర్పడింది. ఒక మంచి హోటల్ ఇది. విందు భోజనం అనే పేరుతో ఆవుల వారి విందు భోజనం. ఇటువంటి కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ ఒంగోలుకి రావటం అనేది వేరే పెద్ద నగరాల్లో కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు రమణారెడ్డి గారు, వారి తనయులు ఇద్దరు కూడా గణేష్ అండ్ శంకర్. ఒంగోలు నగరం అనేది రోజు చూస్తున్నాం మనం. ఒక హాస్పిటల్ ఓపెనింగు, లేకపోతే ఒక మాల్ ఓపెనింగు, శారీ సెంటరు, జ్యువెలరీ సెంటర్లు, బాగా రోజుకి కొత్తగా కూడా ప్రతి ఒక్క బ్రాండ్ ఓనర్ అందరూ కూడా ఒంగోలుకు వచ్చి వారి కార్యకలాపాలను కూడా చేసుకోవాలని ఒక ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడింది. అంటే పర్చేసింగ్ పవర్, కొనుగోలు అనేది పవర్ అనేది ఎక్కువగా కూడా ఒంగోలులో కనపడుతుండబట్టే వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఈరోజు చక్కటి హోటల్ వాతావరణం ఇది. టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, భోజనం ఉన్నాయి, 50 రకాల వంటకాలు అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలో ఆవుల రమణారెడ్డి గారు ఆ ముందు విద్యా సంస్థలతోనే వారు ఎప్పుడు కూడా వారి కార్యకలాపాలు కూడా సాగించుకుంటూ హోటల్ రంగానికి కొత్తగా రావటం అనేది ఎందుకు వచ్చారని అడుగుతున్నారు చాలామంది కూడా. ఆయన ఏదైనా ఉంటే ఒక కాలేజ్ ఏదో ఒకటి స్థాపన చేసుకుని పోవాలి కదా. మామూలుగా కూడా ఆయన ఒక హోటల్ రంగానికి వచ్చారంటే వాళ్ళ పిల్లలు గణేష్ అండ్ శంకర్ యూత్ అంటే ట్రెడిషనల్గా ఉన్న పెద్దలు చేస్తున్న పనులు అనేది కూడా బిజినెస్లు అనేది కాకుండా పద్మజ గారు వినూత్నమైన ఇతర బిజినెస్లు కూడా ఒంగోలులో మంచి పొటెన్షియల్గా కూడా ఉన్నది కాబట్టి పరిస్థితి దాని కొరకు ఇక్కడ కొత్తగా కూడా హోటల్ను కూడా స్థాపించాలని వారికి పెట్టిన ఆలోచన అనేది ఎంతో బాగా సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా కోరుకునేది ఏమిటంటే ఈరోజు ఒక మంచి విందు భోజన హోటల్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు కూడా వచ్చారు. ఉన్నప్పుడు కూడా మన సంతనూతలపాడు శాసనసభ్యులు గారు బిఎన్ విజయ్ కుమార్ గారు, మేయర్ గంగాడి సుజాత గారు, మన టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యం గారు, అదేవిధంగా కమిషనర్ గారు కూడా వెంకటేశ్వరరావు గారు కూడా రావటం, ఇతర పెద్దలందరూ కూడా ఒక విందు భోజనం అనే కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు రావటం అనే దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు విందు భోజనం అనే రెస్టారెంట్
మన ఒంగోలు నగరంలో ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ మధ్యకాలంలో మామూలు వారు చెప్పినట్టు ఒంగోలులో ఒకరోజు షాపింగ్ మాల్, ఇంకొక రోజు హాస్పిటల్, హోటల్స్ బాగా ప్రారంభోత్సవం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం బాగా పెరుగుతుంది. బిజినెస్ మ్యాన్లు కూడా దీంట్లో బాగా గ్రోత్ ఉందనే ఆలోచన ఉంటేనే కానీ ఇక్కడ బెటర్. సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మామూలుగా ఇలాంటి రెస్టారెంట్లు ఏదో హైదరాబాద్లో ఇలాంటి డిజైన్తో ఉంటాయి. అలాంటి కొత్త డిజైన్ ఇక్కడ ప్రారంభించడము చూస్తూ ఉంటే ఇది అంత చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టుంది. మాకు భోజనం పెడదామనుకుంటే ఇంకా తిందామంటే ఇంకా పెట్టలేదు, కానీ బాగానే ఉంటుందని మేమంతా అనుకుంటా ఉన్నాము. వీళ్ళందరికీ రమణారెడ్డి వాళ్ళ కుటుంబానికి అందరికీ మా సంతనూతలపాటు ప్రజల తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ బాగా 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ఈ రెస్టారెంట్ బిజినెస్. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10 రూపాయలు సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఆవుల వారి విందు భోజనానికి మరి గౌరవనీయులు మన ఎంపీ గారు చేతుల మీదుగా, అలాగే మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే జడ్పీ చైర్మన్ గారు అందరిని కూడా పిలిచి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మొదటగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే రమణారెడ్డి గారు విద్యా సంస్థల నుంచి మరి కొత్త కాన్సెప్ట్ అండి ఇది భోజనాలు ఏర్పాటు చేయడం అంటే. ఇది నేను ఇక్కడ చూస్తూ ఉంటే అంత కేరళలో కూర్చున్నట్టు ఉందండి. కేరళ హోటల్స్ ఇలాగే ఉంటాయి. అది నిజంగా అంటే అక్కడ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక పచ్చని గ్రీనరీ మధ్యలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక మంచి భోజనం, విందు భోజనం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే మన ఎంపీ గారు చెప్పినట్లుగా ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతున్న నగరానికి ప్రజలకి అవసరార్థమై మరి హాస్పిటల్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, హోటల్స్ వస్తున్నాయి. కాబట్టి ఎన్ని వచ్చినా సరే ఇంకా ప్రజలు అన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి కొత్త కాన్సెప్ట్తో వచ్చిన వీరిని మనం ఖచ్చితంగా అభినందించాలని, అలాగే వీరు ఇంకా విద్యా సంస్థలతో పాటు మరి హోటల్ రంగంలో కూడా మరి ఎంటర్ అయ్యారు. కాబట్టి వారు మరిన్ని హోటల్స్ ఇలాగే పెట్టాలని, మరి ముందంజలో ఉండాలని చెప్పేసి, బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆవుల వారి విందు భోజనం అనేటువంటి ఒక నూతన హోటల్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గౌరవనీయులు సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే మా గౌరవనీయులు శ్రీమతి సుజాత మేడం గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి రమణారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి, వారి కుమారులు ఒక కొత్త కాన్సెప్ట్తో ఈరోజు మన ఒంగోలు నగరానికి నూతన హోటల్ని పరిచయం చేస్తున్నారు. మరి ఇక్కడ చూసే వాతావరణము, వెంటిలేషను, ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటూ కొత్త కాన్సెప్ట్ని మరి మన ఒంగోలు నగరవాసులు వారి యొక్క వ్యాపారానికి మరింత ఊతం ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ మరి అవకాశం కల్పించి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వారి యొక్క హోటల్ మరి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, వారి యొక్క వ్యాపార రంగంలో మరింత ముందుకెళ్లాలని గౌరవనీయ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు, పత్రికా మిత్రులారా, చాలా మంచి కార్యక్రమం, మంచి హోటల్ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో చాలా వినూత్నమైనటువంటి స్ట్రక్చర్తో కానీ మోడల్తో పర్యాటక శాఖలో ఏ విధంగా అయితే ఉన్నాయో దాన్ని మించినటువంటి సుందరాంగంగా ఇక్కడ తయారు చేశారు. మంచి భవిష్యత్తు ఉండాలని రమణారెడ్డి గారు ఈ ఆకర్షణతో పాటు క్వాలిటీ అవన్నీ కూడా ఫుడ్ క్వాలిటీ డిఫరెంట్ టేస్ట్లతో తీసుకొచ్చి ఒంగోలు పట్టణానికి ఒక శోభాయమానంగా ఉండేటువంటి మంచి హోటల్ను తయారు చేసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు.
బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్